నెల్లూరు జిల్లాలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా కొనసాగిస్తున్నారు. నేటికి వారి నిరసన దీక్ష 15వ రోజుకు చేరింది. జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ కార్యాలయం ముందు అత్యంత వినూత్నంగా ఖాళీ కంచెల గంటతో నిరసన వ్యక్తం చేశారు. కనీస వేతనం 26,000 రూపాయలకు చెల్లించాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ అమలు చేయాలి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకు పోరాటం కొనసాగుతుందని అంగన్వాడీ వర్కర్లు అంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి చరిత్ర కుమార్ అందజేస్తారు. ఎందరో బిడ్డలకు తల్లులు లాంటి తల్లుల వాళ్ళు ఈ రోజు అంగన్వాడీలుగా ఎంతో గ్రామాల్లో గాని పట్టణాల్లో గాని ఎంతో పిల్లలు మెప్పు పొందుతున్నటువంటి అంగన్వాడీలు ఈ రోజు రోడ్డు మీదకి వచ్చారు. తమ ఆకలి కేకలు వినండంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ప్లేటు కంచాలతో అయితే ఈ రోజు వాళ్ళు పెద్ద ఎత్తున ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. వారికి ఏదో మద్దతుగా ఈ రోజు సిఐటి కూడా నిలిచినటువంటి పరిస్థితి. 15 రోజుల నుంచి కూడా ఈ రోజు నిరసన తెలియజేస్తున్న పరిస్థితి. ప్రధానంగా అంటే ఇప్పటికైనా సరే ప్రభుత్వం కళ్ళు తెరిచి అంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ అమలు చేయాలని, మినిమం గ్రాడ్యుటీ ఇవ్వాలని, ఏదైతే అంగన్వాడీ కనీస జీతం 26,000 ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, అలాగే ఏదైతే కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోయినటువంటి కుటుంబాలకి అండగా నిలవాలని వాళ్ళు కోరుకుంటున్నటువంటి డిమాండ్లు ఏవైతున్నాయో ఈ డిమాండ్లు అయితే పరిష్కరించాలని కోరుకున్న పరిస్థితి. దీనిపై అయితే ఈ రోజు అంగన్వాడీకి సంబంధించిన అంగన్వాడీ వర్కర్లు మన ముందు ఉన్నారు. అమ్మా చెప్పండి, ఈ రోజు మీరు ఎలాంటి న్యాయం ఈ రోజు ప్రభుత్వాన్ని కోరుకున్నారు? ప్రభుత్వం దగ్గర నుంచి మీకు ఎలాంటి స్పందన లభించింది? కానీ 15 రోజుల నుంచి ఎంతమంది మహిళలు 1,20,000 మంది మహిళలు రోడ్డు మీద కూర్చొని బైఠాయించి మేము సమ్మె చేస్తున్నాము. ప్రభుత్వం నుంచి ఎటువంటి చలనము ఇంతవరకు రాలేదు. ప్రభుత్వం ఇప్పటికైనా మా ఆకలి బాధలు తెలుసుకొని ఈ రోజు మేము నిరసన తెలుపుతున్నాము. తెలుసుకొని మమ్మల్ని చర్చలకు పిలిచి మా యొక్క జీతాల సమస్య పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అంటే మీ ప్రధానమైన డిమాండ్లో కీలకమైన డిమాండ్లు ఏ ప్రభుత్వానికి ఇచ్చారు? ప్రభుత్వం దగ్గర నుంచి మీకు ఎలాంటి స్పందన వచ్చింది? అంటే గతంలో జరిగిన చర్చల్లో మీకు ఎలాంటి సానుకూలత వచ్చింది? మీరు ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు? మేము 26,000 వేతనం ఇవ్వాలని మేము కోరుకుంటున్నామండి. వాళ్ళు మా సమ్మెకి అన్నిసార్లు పిలిచినా కూడా మాకు జీతాల విషయం ఒక్కటి కూడా వాళ్ళు మాతో మాట్లాడలేదు. మేము అడిగినవి ఏందో పనికిరాని వాళ్ళు ఇస్తున్నారు కానీ మాకు 26,000 వేతనం ఇవ్వండి, మేము బతకలేకపోతే చాలట్లేదు అని చెప్తే మాత్రం దానికి మాత్రం ప్రభుత్వం స్పందించట్లేదు. మేము క్రిస్మస్ కానుక కూడా ఏదో ఇస్తారని చెప్పి మేము ఆశించాము. ఆ క్రిస్మస్ కూడా వెళ్ళిపోయింది. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి మా మీద కరుణించట్లేదు. 15 రోజుల నుంచి కూడా వీళ్ళందరికీ కూడా మద్దతుగా నిలబడుతున్నారు. ప్రధానంగా అంగన్వాడీల నుంచి మీకు అనేక అభ్యర్థనలు వచ్చే మాకు అండగా నిలబడమని చెప్పి ఈ రోజు మీరు కూడా అండగా నిలబడుతున్నటువంటి పరిస్థితి. అంటే ఒకవేళ ప్రభుత్వం గానీ ఈ అంగన్వాడీల పక్షాన న్యాయం చేయకపోతే ఏ రకమైనటువంటి ఉద్యోగ కార్యాచరణకు సిద్ధమయ్యేటటువంటి పరిస్థితి? ఈ జగన్మోహన్ రెడ్డి గత 15 రోజుల నుంచి సమ్మె చేస్తున్నప్పటికీ ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయలేదు. అందుకని ఏదైనా చర్చల ద్వారా పరిష్కారం చేయమని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేసేదానికి మేము వెనకాడబోము. ఎందుకనంటే మేము గొంతెమ్మ కోరికలు అయితే కోరట్లా. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని అమలు చేయమని చెప్తున్నాం. ఏం చేశాడు? పాదయాత్ర సందర్భంగా కానీ అసెంబ్లీ సందర్భంగా కానీ ఏదైతే తెలంగాణ ప్రభుత్వం కన్నా 1,000 రూపాయలు పెంచిస్తామని చెప్పి వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానాన్ని అమలు చేయకుండా ఈ రోజు మహిళలు అని చెప్పేసి వాళ్ళని అనేకమైనటువంటి ఇబ్బందులు పడి తాళాలు పగలగొట్టడం, అదేవిధంగా గడ్డపాలు తీసుకొని తాళాలు పగలగొట్టడం, ప్రత్యామ్నాయంగా సచివాలయ సెక్రటరీలని, వాలంటీర్లని, హెల్త్ డిపార్ట్మెంట్ ని పురమాయించి వాళ్ళ ఉద్యోగాలు చేయమని చెప్పడం, ఈ విధమైనటువంటి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అందుకని నువ్వు బేషరతులకు పోకుండా ఏదైతే తక్షణమే ఈ సమస్య పరిష్కారం చేయాలి, లేని పక్షంలో సిఐటిగా ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఏదైతే మాత్రం ఈ రోజు చర్చలు జరుగుతున్నప్పటికీ కూడా ఈ చర్చల్లో తమ న్యాయమైనటువంటి డిమాండ్లు ఏవైతున్నాయో గౌరవ వేతనం కాదు, జీతం పెరగాలి, అలాగే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం మాకు అన్ని విధాలుగా కూడా న్యాయం జరగాలి, మిగతా రాష్ట్రాల్లో అంగన్వాడీలకి ఎలాంటి బెనిఫిట్స్ అవుతున్నాయో ఆ బెనిఫిట్స్ అన్ని కూడా మాకు చెందాలి, లేని పక్షంలో అయితే మేము ఈ దీక్షను విరమించేది లేదని కూడా ఈ రోజు అంగన్వాడీలకు కరాఖండిగా చెప్తుండే పరిస్థితి. కెమెరామెన్ భరత్ తో చరిత్ర కుమార్, రాజ్ న్యూస్, నెల్లూరు నుండి.